భారతదేశంలో అల్లకల్లోలాలు చేయాలనుకునే వాళ్ళు ఎక్కడెక్కడో వేషాలు వేస్తూ ఉంటారు. పంజాబ్ నుంచి జర్మనీ, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా ఆయా దేశాల్లో వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. ఇట్లా చేసేటటువంటి వాళ్ళు అక్కడి నుంచి భారతదేశాన్ని ముక్కలు చేయడానికి కుట్రలు చేస్తూ పంజాబీలను అక్కడికి పిలిచి వాళ్ళకి ఖలిస్తానీ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు దాని మీదన ఉక్కుపాదం మోపుతా ఎక్కడికక్కడ చెప్తే బ్రిటన్లో అయితే కంట్రోల్ చేశారు. ఈవెన్ మొన్ననే నిధులు ఆగిపోయేటప్పటికి రైతు ఉద్యమం పేరుతో ఎలక్షన్లను ప్రభావితం చేద్దాం అనుకున్నటువంటి కుట్రకి బ్రేక్ పడింది. ఇప్పుడు కొత్త సీన్ ఏంటయ్యా అంటే అక్కడి నుంచి వచ్చేవాడిని వచ్చినట్టు పట్టేసుకుంటున్నారు. తాజాగా అట్లాగా జర్మనీ నుంచి ఒక వ్యక్తి ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ అని నిర్వహిస్తున్నటువంటి ప్రభప్రీత్ సింగ్ వీడు జర్మనీకి పిలుచుకొచ్చి మన వాళ్ళందరినీ ఇక్కడ ఉన్నటువంటి సిక్కుల్ని పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తీవ్రవాదులుగా ఇక్కడికి పంపిస్తూ ఉన్నాడు. వాడి మీద ఎప్పటి నుంచినో ఎలర్ట్ ఉంది. కానీ ఆ దేశాలకు చెప్తే వాళ్ళు మనకు సహకరించడానికి సిద్ధంగా లేరు. భారత్ని ముక్కలు చేయడానికి వాళ్ళందరూ కూడా తెర వెనక నుంచి సోరోస్కి అనుగుణంగా కుట్రలు పన్నుతున్నారు. కాబట్టి అదేం చెప్పకుండా ఇక్కడ దిగ్గానే వాడిని అరెస్ట్ చేసేశారు. ఢిల్లీలో విమానాశ్రయంలో దిగ్గానే అరెస్ట్ చేసేశారు. తద్వారా ఒక చెక్ పెట్టగలిగారు.